వినాయకుని అవతార కథ. కాలం కానరాని కైలాసంలో మహాదేవుడు శివుడు, పార్వతీదేవి నివసించేవారు. శివుడు తరచుగా తపస్సులో లీనమైపోయేవాడు లేదా అసురులను సంహరించడానికి బయలుదేరేవాడు. పార్వతీదేవి తన గృహంలో పూజలు, నిత్యకృత్యలు చేసుకుంటూ ఉండేది. ఒకరోజు స్నానం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు పార్వతీదేవి ఆలోచించింది, నాకో బిడ్డ ఉంటే ఎంత బాగుండును, ఎల్లప్పుడూ నాతోనే ఉండి నన్ను కాపాడి ప్రేమించే సంతానం కావాలి అని ఆలోచనతో పార్వతీదేవి తన శరీరం నుంచి తీసిన పసుపు, గంధం, చందనపు ముద్దతో ఒక చిన్న బాలుడి రూపం మలచింది. అపారమైన మాతృప్రేమతో ఆ రూపంలో ప్రాణం పోసింది. బాలుడు కన్నులు తెరిచి పార్వతికి నమస్కరించాడు. నువ్వు నా కుమారుడివి అంది ఆమె ఆనందంగా. ఈ గృహద్వారం వద్ద నిలబడి నన్ను కాపాడు, ఎవ్వరిని లోపలికి అనుమతించవద్దు అని బాలుడికి చెప్పింది. ఇప్పుడే శివుడు కైలాసానికి వచ్చాడు. పార్వతీదేవి స్నానంలో ఉండగా ద్వారం వద్ద ఒక చిన్న బాలుడు అడ్డుగా నిలిచాడు. పక్కకు తప్పుకో, నేను లోపలికి వెళ్ళాలి అన్నాడు శివుడు. అప్పుడు వినాయకుడు గంభీరంగా అన్నాడు, నా తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరూ లోపలికి రావద్దు, క్షమించండి, మిమ్మల్ని ఆపవలసి వస్తుంది. శివుడు ఆశ్చర్యపోయాడు. ఈ పిల్లవాడు ఎవరు, నన్ను అడ్డుకుంటున్నాడు అని ఆగ్రహించాడు. తన గణాలతో ఆ బాలుడిని తొలగించమని ఆదేశించాడు. కానీ వినాయకుడు వీరులను సులభంగా జయించాడు. దేవతలందరూ చూసి ఆశ్చర్యపోయారు. చివరికి శివుడు స్వయంగా యుద్ధం ప్రారంభించాడు. భూలోకం, అంతరిక్షం కదిలిపోయాయి. చివరికి శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను తగగొట్టారు. స్నానం ముగించుకొని వచ్చిన పార్వతి తన కుమారుడు నిశ్చలంగా పడి ఉండటం చూసి విషాదంతో ఆగ్రహించింది. నా బిడ్డను చంపావు అని గర్జించింది. ఆగ్రహంతో ఆమె మహాశక్తి రూపం దాల్చింది. ఆమె క్రోధం వల్ల విశ్వమంతా నాశనమవుతుందని భయంతో దేవతలందరూ శివుని వద్దకు పరిగెత్తారు. తప్పును గ్రహించిన శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, ప్రియమైన నా సతి, నీ కుమారుడు మళ్లీ బ్రతుకుతాడు. ఆయనను సమస్త లోకము పూజిస్తుంది. ఆజ్ఞాపించి గణాలను ఉత్తర దిశలో బయలుదేరండి. మొదటి కనబడిన ప్రాణి తలను తీసుకురండి అన్నాడు. శివుడి గనులు ఉత్తర దిశగా వెళ్లి ఒక ఏనుగు తలని తీసుకువచ్చి శివునితో ఇలా అన్నారు, మాకు ఏనుగు తల అయితే కనిపించింది కానీ దాని శరీరం కనిపించలేదు అని. శివునికి ఆ ఏనుగు తలని చూడగానే గజాసురుడు అనే రాక్షసుడు ఆయనకిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. అయితే గజాసురుని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు గజాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేశాడు. భక్తితో శివుడు అనుగ్రహాన్ని పొందడానికి ఎన్నో యుగాలు సాధన చేశాడు. శివుడు కరుణించి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. అప్పుడు గజాసురుడు ఇలా కోరాడు, ప్రభువు, మీరు నా శరీరంలో నివసించాలి, నా కీర్తి యుగయుగాలు నిలవాలి. శివుడు ఆయన భక్తి చూసి అంగీకరించాడు. ఆ దుష్టాసురుడు తన పొట్టలో శివుని స్థాపించాడు. శివుడు గజాసురుని లోపల ఉండిపోవడంతో పార్వతీదేవి మరియు దేవతలు బాధపడ్డారు. వారంతా విష్ణుమూర్తి వద్దకు వెళ్లి సహాయం కోరారు. విష్ణుమూర్తి ఒక గజకన్న రూపంలో మారాడు. ఆమె అందమైన నాట్యం, సంగీతంతో గజాసురుని ముందుకు వచ్చి ప్రదర్శన చేసింది. గజాసురుడు ఎంతో సంతోషించి ఆమెకు వరమిచ్చాడు. అప్పుడు ఆమె ఇలా వరం కోరింది, ఓ గజాసుర, నీ పొట్టలో ఉన్న శివుణ్ణి నాకు వరంగా ఇవ్వు అని కోరింది. గజాసురుడు మోసపోయినా తన మనసులో భక్తి నిజమైనదే. అతను శివుడిని విడుదల చేశాడు. ఆ క్షణంలో శివుడు బయటకు వచ్చి గజాసురునికి మోక్షం ప్రసాదించాడు. గజాసురుడు తన చివరి శ్వాసలో, ఓ శివ, నా పేరు యుగయుగాలు నిలవాలి, ప్రజలు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీకు పూజలు చేయాలి అని కోరాడు. గజాసురుడు తలను బాలుడి శరీరంపై అమర్చాడు. తన దివ్య శక్తులతో ప్రాణం పోశాడు. బాలుడు మళ్లీ లేచాడు. పార్వతీదేవి తన కుమారుణ్ణి కౌగిలించుకుంది. శివుడు ప్రకటించాడు, నీవు ఇకపై గణేశుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు యావత్ కార్యక్రమాలలో మొదటిగా నీ పూజ జరగాలి. నీ అనుగ్రహం లేకుండా ఎవ్వరికీ విజయం లేదు. దేవతలందరూ ఆయన్ని స్తుతించారు. ఇలానే ఏనుగు ముఖుడైన వినాయకుడు లోకాలందరికీ ఆరాధ్యుడయ్యాడు.